ఎర్లీ ప్యూబర్టీ అంటే ఇదివరకు 13-14 సంవత్సరాలకి పుష్పవతి అయింది పిల్ల అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మనం 6, 7, 8 ఏళ్లకు కూడా ఇటువంటి ఎర్లీ ప్యూబర్టీ కేసెస్ చూస్తున్నాం. చాలా షాకింగ్గా ఉంది. seen even in months baby. మంత్స్ బేబీలో ప్యూబర్టీ సిమ్టమ్స్ అసలు అటువైపు బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్. మనం ఏం చేస్తున్నాము, అది పాత నుంచి ఉంది కదా, ధర్మో రక్షతి రక్షిత అని, అట్లా మనం ఏమి చేస్తామో అదే మనకి వెనక్కి కొడుతుంది. సో స్లో ఒక ప్యూబర్టీ ఏజ్ని కూడా తగ్గించుకుంటూ వచ్చేసాం మనం. అబ్బాయిలు 9+ అయితే పర్వాలేదు, అమ్మాయి 8 and above అయితే పర్లేదు అమ్మాయిల్లో అనుకుంటాం. బట్ ఫర్ మీ ఐ థింక్ ఇండియన్ గర్ల్స్ ఆర్ స్టిల్ నాట్ మెంటలీ సో మెచ్యూర్ ఎట్ 8 ఆల్సో. మనం శుద్ధమైన పాలు ఇస్తున్నాము అనుకుని గేదె మా ఇంటి ముందుకు వచ్చి మా ముందు పితికిస్తాడండి అని కరెక్టే, కానీ వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఆ గేదెకి ఏమి ఇస్తున్నారో మీకు ఏమన్నా తెలుసా? సో సేఫెస్ట్ మిల్క్ ఈస్ ద పాస్చరైజ్డ్ మిల్క్ విచ్ గవర్నమెంట్ విల్ గివ్ అస్. ఐ రియల్లీ డోంట్ నో హౌ ఆర్గానిక్ ఎనీథింగ్ ఇస్, సో బికాజ్ వి ఆర్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అక్కడ. అబ్బాయిల్లో ఐ హావ్ సీన్ 10-year-old బాయ్ గెటింగ్ బ్రెస్ట్. సో గైనకోమాస్టియా సేమ్ థింగ్ కదా, ఈస్ట్రోజన్ అంతా ఎక్కువ అయ్యి వస్తుంది. ఏముంది అంటే హై ఎండ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అన్ని, మిరపనం అన్నీ వేసేస్తారు వాటికి. సో అవన్నీ మనం తింటున్నప్పుడు అవి మనం ఉడకపెట్టినా పోవు, హార్మోన్స్ వాటి నుంచి మనకు వస్తాయి. కుక్కర్లో 4 విజిల్స్ ఇచ్చిన పోదా? పోదు. సో మన బ్రెయిన్ కి సెంటర్ కి కనెక్షన్, అక్కడి నుంచి పిట్యూటరీ అని ఉంటుంది, FSH, LH అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అబ్బాయిల్లో టెస్టిస్ వీటి మీద యాక్ట్ చేసి స్టిమ్యులేట్, అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఆర్ టెస్టోస్ట్రాన్. ఇప్పుడు మనకి 6 yearsకి ఎడినార్కి, 7 yearsకి థిలార్కి, 8 yearsకి ప్యూబార్కి, అంటే 9 yearsకి వచ్చేస్తున్నాయి. అంటే అప్పుడు కూడా ఎంత 4వ తరగతి 5వ తరగతి వెనక్కి పడిపోతారు. అవును. అండ్ ఫిజికల్గా పెరగటం, మెంటల్గా తక్కువ ఉండటం వల్ల చైల్డ్ అబ్యూస్కి చాలా ఆస్కారం ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ ఒక చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్. తెలిసి ఉండదు, ఎదుగుండరు. అండ్ వాళ్ళని భయపెట్టచ్చు పిల్లల్ని. ఏమని చెప్పావంటే మీ అమ్మ నాన్నని చంపేస్తా, మీ అమ్మ నాన్న ఉద్యోగం పోగొడతా, ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్స్ బేబీ అన్నారు. మంత్స్ బేబీలో ప్యూబర్టీ సిమ్టమ్స్ అసలు అటువైపు బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్. దాని తర్వాత బట్ పుట్టిన వెంటనే కొంతమంది శిశువుల్లో బ్లీడింగ్ చూస్తాం మనము. అది ఏంటంటే మదర్స్ హార్మోన్స్ ఏవైతే ప్రెగ్నెన్సీలో ఉంటాయో అవి విత్డ్రావల్గా అవటం, దాన్ని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాన్ని పీరియడ్స్ అని అనం. పుట్టిన బేబీలో కొంచెం బ్లీడింగ్ అయితే తల్లిదండ్రులు వరి అవ్వద్దమ్మా, ఇది మీ హార్మోన్స్ బేబీకి వెళ్ళి వచ్చింది, సో డోంట్ వరీ అంటాం. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండి సడన్గా తగ్గిపోవడం వల్ల వస్తాయి. అది కాకుండా తర్వాత యాజ్ ద బేబీ గ్రోస్ మనం చేసే తప్పు ఏంటి అంటే, మనం శుద్ధమైన పాలు ఇస్తున్నాము అనుకుని మనకి ఎన్నిసార్లు, ఫస్ట్ రీజన్ ఐ ఆస్క్డ్, ఎన్నిసార్లు అడుగుతాను నేను, ఏంటమ్మా మీరు చేసే పనులన్నీ నాకు చెప్పండి అంటే, చాలా శుద్ధమైన పాలు ఇస్తున్నామండి, ఆ గేదె మా ఇంటి ముందుకు వచ్చి మా ముందు పితికిస్తాడండి అని. కరెక్టే, కానీ వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఆ గేదెకి ఏమి ఇస్తున్నారో మీకు ఏమన్నా తెలుసా? తెలీదు. సో ఏ బిజినెస్ మ్యాన్కైనా అమౌంట్ ఆఫ్ మిల్క్ షుడ్ బి మోర్, అది న్యాచురల్, వాళ్ళకి డబ్బులు ఎక్కువ కావాలంటే. సో అమౌంట్ ఆఫ్ మిల్క్ ఎక్కువ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు, సో ఇంజెక్షన్ ఎక్కువ ఉంటుంది, ఆర్ స్టీరాయిడ్స్ ఇస్తారు, ఆర్ ఎనీథింగ్ విచ్ విల్ ఇంక్రీజ్ ఎనబాలిజం, అట్లాంటివన్నీ. సో దాంతో ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడు మన ఇంట్లో వచ్చి ఎంత ఉడకబెట్టినా అవి పాస్చరైజ్ అయినట్టు కాదు. అదే. సో సేఫెస్ట్ మిల్క్ ఈస్ ద పాస్చరైజ్డ్ మిల్క్ విచ్ గవర్నమెంట్ విల్ గివ్ అస్. అది మనం అపోహల్లోకి పోయి మేము గేదె, మేము ఆర్గానిక్, ఐ రియల్లీ డోంట్ నో హౌ ఆర్గానిక్ ఎనీథింగ్ ఇస్, బికాజ్ వి ఆర్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అక్కడ. ఇది చాలా షాకింగ్ ఫ్యాక్ట్, ఎందుకంటే ఆర్గానిక్ అనుకుని మనం తెచ్చుకుంటున్న దానిలో ఎంత ఆర్గానిక్ వి డోంట్ నో. అది నేను అనేది, మనం ఎవరిని ఒక అనటం కాదు, బట్ హౌ వి ఆర్ ట్రస్టింగ్ దెమ్. బట్ ఈజ్ ఇట్ దాట్? సో ఏ మిల్క్ తీసుకున్నా ఈజ్ ఇట్ పాస్చరైజ్డ్ అని చూడాలి. అది పాస్చరైజ్ చేసినప్పుడు ఎనీథింగ్ పొల్యూషన్స్ అవన్నీ మనకి అవి తగ్గుతాయి అన్నమాట, అవన్నీ విరిగిపోతాయి. సో ఆ పాలు ఇస్తున్నందువల్ల దెన్ ఇది అబ్బాయిల్లో ఐ హ్యావ్ సీన్ 10-year-old బాయ్ గెటింగ్ బ్రెస్ట్. సో గైనకోమాస్టియా సేమ్ థింగ్ కదా, ఈస్ట్రోజన్ అంతా ఎక్కువ అయ్యి వస్తుంది. సో అగైన్ దట్ బాయ్ వాజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఎంబారెస్మెంట్, mental harassment by the peers and everything, and he was going into shell. The parents got him to me. So వాళ్ళని నా దగ్గరికి తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే నేను అడిగాను ఏంటి అమ్మా అంటే, సేమ్ స్టోరీ ఎవ్రీవేర్, పాలు ఎక్కడి నుంచి, పాలు ఇక్కడి నుంచి. సో ఇట్లా ఉట్టి పాలనే అనట్లేదు, దెర్ ఈస్ అనదర్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్. ద టైప్ ఆఫ్ చికెన్ వి ఈట్, అంటే ఏ చికెన్ తింటున్నాం మనం. ఇందాక నేను అన్నట్టుగానే ఒక చికెన్ బరువుని బట్టి వాళ్ళకి వచ్చే డబ్బులు ఉంటాయి. సో బరువు పెంచాలంటే ఏం చేయాలి, వాటికి లాట్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ హార్మోన్స్ ఇస్తే వాటి బరువు పెరిగి, మామూలుగా నాటుకోడి 1 kg ఉంటే అదే మనకి ఇప్పుడు మామూలుగా దొరికే 3 kgs 4 kgs, సో డబ్బులు ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా కూడా వాళ్ళకి ఇది అవుతుంది. అలాగే వాట్ ఐ హ్యావ్ సీన్ యాజ్ అ చైల్డ్, మన ఊర్ల సైడ్ వీళ్ళు ఈ రొయ్యలు పంపకం చేసేటప్పుడు ఫీడ్ మేత అని వేస్తారు. అది ఏముంది అంటే హై
కైండ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అన్ని మిరపనం అన్నీ వేసేస్తారు వాటికి. సో అవన్నీ మనం తింటున్నప్పుడు అవి మనం ఉడకపెట్టినా పోవు హార్మోన్స్, వాటి నుంచి మనకు వస్తాయి. కుక్కర్లో 4 విజిల్స్ ఇచ్చినా పోదు. పాస్చరైజర్ లెవెల్, దట్ హాట్ ఫ్లాష్ వేవ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అవన్నిటి వలన ఈ హార్మోన్స్ అన్ని మన బాడీలోకి వచ్చి మనకి బాడీలో ఏమవుతుందంటే మనకి బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఉంటుంది, అది మన బ్రెయిన్కి సెంటర్కి కనెక్షన్. అక్కడి నుంచి పిట్యూటరీ అని ఉంటుంది, ఆ గ్రంథి నుంచి FSH, LH అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఏం చేస్తాయి, వెళ్ళి ఓవరీస్ అమ్మాయిల్లో, అబ్బాయిల్లో టెస్టిస్, వీటి మీద యాక్ట్ చేసి స్టిమ్యులేట్ అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఆర్ టెస్టోస్ట్రాన్. మధ్యలో మనకి అడ్రినల్స్ అని ఒకటి ఉంటుంది, అది మనకి మన స్ట్రెస్ వచ్చినా అది వచ్చినా యాక్టివేట్ అవుతాయి. అన్ని ఎండోక్రైన్ లింక్ ఉంటాయి. అవును, ఇప్పుడు మనకి ఫ్యామిలీలో మదర్, ఫాదర్, చైల్డ్, ఎవ్రీబడి ఈజ్ లింక్డ్. మన బాడీలో ఇవన్నీ లింక్డ్ ఉంటాయి. సో ఒక్కటి ఎఫెక్ట్ అయితే మిగతావన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. చిన్నప్పుడే డయాబెటీస్ రావటము, థైరాయిడ్ రావటము, ఈ ప్రికాషన్స్ ఇవన్నీ లింక్డ్. దేర్ ఆల్ ఎండోక్రైన్ ఆర్గన్స్. సో ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ మనకు తేడా వచ్చినా పీరియడ్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అది సో పిట్యూటరీ గ్లాండ్ నుంచి స్టిమ్యులస్ అలా వెళ్ళి ఆయా అవయవాలకి అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఎర్లీ మెనార్కీ వచ్చేస్తుంది అంటున్నారు. దానికి మీరు చెప్పిన షాకింగ్ కారణాలు, పాలు, అన్ని రకాల పోల్ట్రీ, మొత్తం చెప్పలా, అన్ని చెప్పలేదు. అదే ఆఫ్ కోర్స్ జంక్ ఫుడ్ అని అంటున్నారు. జంక్ ఫుడ్ తినే ఆహారం, వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి బికమ్, అంటే మనం ఏం తింటామో అదే మన బాడీ మనకి బయటకి ఇస్తుంది. బట్ 90% ఇదొద్దు అనుకుంటూ పోతే ఏం మిగలట్లేదని ఒక బాధ. వద్దు అనట్లేదు, పాలు విచ్ ఇస్ పాస్చరైజ్డ్ అండ్ చికెన్, నాటుకోడి తినండి, వద్దనట్లేదు కదా, చాలా మందికి. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్ వాట్ వి రైట్. ఐ అండర్స్టాండ్. అదే అలాగే పొల్యూషన్, మనము అగైన్ మన పీల్చే గాలి, మనకి చేసేవన్నీ, అన్నిటి నుంచి ఏమవుతుందంటే ప్లాస్టిక్స్, ఇవన్నీ వల్ల డయాక్సిన్స్, సమ్ కైండ్ ఆఫ్ పిఎస్బీస్, ఇవన్నీ పాలిఫినైల్ ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి అనమాట వాటి నుంచి. అవన్నీ మనం అబ్జార్బ్ చేసుకుంటాం, అది నువ్వు ఉక్కు ద్వారా కావచ్చు, తినే ద్వారా కావచ్చు, ఇవన్నీ డయాక్సిన్స్. ఇవేం చేస్తాయి, ఇవి ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాం. అన్ని ఎండోక్రైన్ సిస్టమ్స్ని డిస్రప్ట్ చేస్తాయి. డిస్రప్ట్ అంటే ఏంటో, నాశనం చేయటం వల్ల ఏమవుతుందంటే అది సరిగ్గా పనిచేయకుండా అవకతవకలతో పనిచేస్తుంది. అవకతవకలతో పనిచేస్తే ఏమవుతుంది, థైరాయిడ్ రావచ్చు, ప్రికాషస్ ప్యూబర్టీ రావచ్చు. ప్రికాషస్ ప్యూబర్టీ అంటే ఫస్ట్ మనకి ప్యూబర్టీ సైన్స్ తెలియాలి. అవునవును, అది ఇంపార్టెంట్. మీరు అందులో చిన్న శిశువులో అని చెప్పారు కదా, అది ఇంకా ఒకటి బ్రెస్ట్, ఒకటి బ్లీడింగ్, మనకి అమ్మాయిలో హెయిర్, యాక్సిలరీ హెయిర్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ అనేది మనకి అడ్రినార్కీ. నేను చెప్పా అడ్రినల్ గ్రంథులని ఉంటాయి, అది ముందు జాగో నేను లేసున్నానని అది యాక్ట్ అవుతుంది. ఫస్ట్ అది యాక్ట్ అయిన 1 yearకి వి విల్ హ్యావ్ థీలార్కీ అంటే ఏంటంటే బ్రెస్ట్ డెవలప్మెంట్, నాడ్యూల్ డెవలప్మెంట్. అది అయిన 1 yearకి, ఇది న్యాచురల్ కోర్స్, ఇప్పుడు అన్నీ షార్ట్ అయిపోయినాయి. అదైన 1 yearకి ప్యూబార్కీ అంటే ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్. అదైన 1 yearకి మెనార్కీ అంటే మనం ఇచ్చే స్ట్రెస్ 7th class పిల్లల్లో, లైక్ 5th class పిల్లల్లో మనం స్ట్రెస్ బాగా ఇచ్చేస్తే, వాళ్ళకి ఇచ్చే జంక్ ఫుడ్, ఎక్సర్సైజ్ చేయకుండా ఊబకాయం ఎక్కువ అవటం వల్ల శరీరంలో కొవ్వు నుంచి, చర్మం కింద ఉన్న కొవ్వు నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ముద్దుగా ఉంది కాదు ఇంపార్టెంట్, ఆ ముద్దుగా ఉండటం అనేది ఎంత డెలిటేరియస్సో మనకు తెలుసుకోవాలి. నంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ విచ్ ఆర్ ఫార్మ్ పర్మనెంట్గా ఉంటాయి. ఆ ఫ్యాట్ సెల్ నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్. సో ఈ అన్నిటి మూలంగా మనకి ఇప్పుడు మనకి 6 yearsకి అడ్రినార్కీ, 7 yearsకి థీలార్కీ, 8 yearsకి ప్యూబార్కీ, అంటే 9 yearsకి వచ్చేస్తున్నాయి. అంటే అప్పుడు కూడా ఎంత 4వ తరగతి, 5వ తరగతి. వాళ్ళకి మెంటల్గా మనం మెచ్యూరిటీ చేస్తున్నామా? మన ఇళ్లలో మనం ఏం చేస్తున్నాం, పిల్లల్ని ఇంకా చిన్న పిల్లలని ట్రీట్ చేస్తున్నాం. మనకు వెస్ట్రన్ సైడ్ లాగా చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అన్నీ. సో మెంటల్లీ వాళ్ళు చిన్నళ్ళు, ఫిజికల్లీ పెద్దగా అయిపోతున్నారు. సో వాట్ కెన్ హ్యాపెన్, ఫస్ట్ థింగ్ దే ఫీల్ కాన్షియస్ అబౌట్ దేర్ బాడీ, అంటే వాళ్ళ బాడీలో వచ్చిన, శరీరంలో వచ్చిన తేడాలని వాళ్ళని ఎలా తీసుకోవాలో వాళ్ళకే అర్థం కాదు. సో దే స్టార్ట్ టైట్గా బ్రెస్ట్ని చేసేయటము, అండ్ ఫ్రెండ్స్కి కనపడకుండా ఉండాలని చూడటము, వాళ్ళు ఏడ్పిస్తారని ఆత్మన్యూనత భావంతో ఉండటము, బ్యాక్ బెంచర్స్, వాటి మీద కాన్సన్ట్రేట్ అవ్వటం వల్ల చదువులో వెనక్కి పడిపోతారు. అండ్ ఫిజికల్గా పెరగటము, మెంటల్గా తక్కువ ఉండటం వల్ల చైల్డ్ అబ్యూస్కి చాలా ఆస్కారం ఉంటుంది. అది ఇది ఒక అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఒక చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైం మనకు తెలుసు పిల్లల మీద అబ్యూస్ తెలిసిన వాళ్ళే చేస్తారు, ఇంట్లో వాళ్ళే చేస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఆ గ్రోత్ కనిపిస్తుంది, మెంటలీ వాళ్ళకి తెలిసి ఉండదు, ఎదుగుండరు. అండ్ వాళ్ళని భయపెట్టచ్చు పిల్లల్ని, ఏమని చెప్పావంటే మీ అమ్మ నాన్నని చంపేస్తా, మీ అమ్మ నాన్న ఉద్యోగం పోగొడతా, ఎనీథింగ్. సో ఇట్స్ అ పవర్ గేమ్. సో ఈ పిల్లలందరూ ఇది. సో ఈ మధ్య కొంచెం నేను చూసిన పాజిటివ్ పాయింట్ అంటే పేరెంట్స్ కొంచెం అవగాహనలోకి వచ్చి
బ్రెస్ట్ డెవలప్మెంట్ రాగానే తీసుకొస్తున్నారు మన దగ్గరికి. సో దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆఫ్టర్ 2 decades, బట్ ఆల్మోస్ట్ 1.5 decade I would say. రైట్. ఈ మోస్ట్ షాకింగ్ కేసు మీరు చూసింది 4 months baby. 4 months బేబీ ఏ సిమ్టమ్స్ తీసుకొచ్చారు? బ్రెస్ట్ డెవలప్మెంట్. తల్లికి అసలు అర్థం కాలేదు, ఏంటిది బ్రెస్ట్ ఇలా డెవలప్ అయిపోతుంది, మంచి పాలు ఇస్తున్నాం, మంచిది ఇస్తున్నాం. సో ఆ తల్లికి ఏమైందంటే తన పాలు రాక గేదె పాలు, బయట పాలు ఆ ఇవ్వాలి. బయట పాలులో శుద్ధమైంది అనుకుని పాపం గేదె పాలు. మరి డబ్బా పాలు బెటర్ అంటారా? దట్ ఈస్ ఫార్ములా ఫీడ్ విచ్ డజంట్ హ్యావ్ హార్మోన్స్ ఇన్ ఇట్. అవును. సో పీడియాట్రిషియన్ ఏం చెప్తే అది ఇవ్వండి. అన్నిటికన్నా ఐ ఫీల్ పాస్చరైజ్డ్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్. బెస్ట్ పాస్చరైజ్డ్ మిల్క్. రైట్. బట్ ఇఫ్ దిస్ ఈ అవన్నీ యాడ్ చేస్తారు కదా మనకు, అన్ని బేబీస్కి ఏవి కావాలో అవన్నీ, వాటిని మనం ఫోర్టిఫికేషన్ అంటాం. అది. సో అది మన పీడియాట్రిషియన్ విల్ టెల్ ఏది బెటరు అనేది. ఏది కూడా అతి మంచిది కాదు. అది పిల్లల డాక్టర్ ఏం చెప్తే అది చేయటం అనేది మనం చేయాలి. రైట్.